హిందూ దేవుళ్ళు రేపులు చేస్తూ తిరిగారు. వీళ్ళ విషపు బుద్ధితోటి, విషపు ఆలోచనలతోటి ఆమె విష్ణువుని శపించి దేహత్యాగం చేశారు. ఎండ్ ఆఫ్ ది డే వీడికి కావాల్సింది ఇదే. హిందువులందరూ కూడా దేవుడికి అసాధ్యం అనేది ఉంటుందా, ఇక్కడ ఈ పని చేయటానికి గల కారణం ఏంటి? ఏళ్ళ దేవుడికి లాగా మేకులు కొట్టించుకెళ్ళిపోతే మొత్తం మారిపోయింది అనుకుంటాడు. ఒకసారి విష్ణుమూర్తి తులసితో చెప్తున్న మాటలు వినండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అరగుండ సాంబశివరావు రాసిన పుస్తకాల్లోని 3వ ఎపిసోడ్ ఇది. మనువాద ధర్మం అనే బుక్లో మనువాద దేవుళ్ళు చేసిన మానభంగాలు అనే ఒక అధ్యాయంలో ఒక 2 చాప్టర్స్ గురించి మాట్లాడుకుందాం. 2 చాప్టర్స్ గురించి ఎందుకు మాట్లాడుకుందాం అంటే, ఈ 2 చాప్టర్స్ కూడా ఒకటే కథ అయితే 2 పురాణాల్లో ఉండేపాటికి పేర్ల మధ్య వ్యత్యాసం ఉండేపాటికి ఈ 2 కూడా 2 కథలు అనుకున్నాడు పాపం అరగుండ సాంబశివరావు. ఎందుకంటే హిందూ పురాణాల గురించి పాపం తనకేమీ తెలియదు కాబట్టి అలా అనుకున్నట్టున్నాడు. సరే, అదైనా సరిగ్గా అర్థం చేసుకుని రాశాడా లేదా ఈరోజు చూద్దాం. అందులో మొట్టమొదటి కథ పతివ్రత అయిన తులసిని మానభంగం చేసిన విష్ణువు. ఇది దేవి భాగవతంలో ఉన్న 9వ స్కందంలోని 23వ అధ్యాయంలోని ఘట్టం. ఇక రెండవది బృందాదేవిని చెరచిన విష్ణువు. శివపురాణం రుద్ర సంహిత యుద్ధకాండము 22వ అధ్యాయంలోని 49 నుండి 23వ అధ్యాయంలో ఉన్న 1 నుంచి 45 శ్లోకాల వరకు అంటూ టైటిల్ పెట్టి చేశాడు. సో ఇక్కడ పాపం సాంబశివరావుకి తెలియాల్సిన విషయం ఏంటంటే, తులసి బృంద, శంఖచూడు జలంధరుడు ఈ 2 కూడా ఒకటే కదా. ఆ తులసినే బృంద అంటారు, ఈ బృందనే తులసి అని కూడా అంటారు. అయితే పురాణాల మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా ఇక్కడ పేర్లు మారినట్లుగా లేకపోతే పాత్రలు మారినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి పేజీలు నిండటం ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 కథలు 2 వేరు ఘట్టాలు అన్నట్టుగా చూపించాడు సాంబశివరావు. ఎందుకంటే వీలైనన్ని సార్లు హిందూ దేవుళ్ళు రేపులు చేస్తూ తిరిగారని చెప్పటం అతని టార్గెట్ కాబట్టి, హిందువుల్ని ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి మతం మార్చడం అతని టార్గెట్ కాబట్టి, మరి ఒక్కసారి నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే వీళ్ళ విషపు బుద్ధితోటి, విషపు ఆలోచనలతోటి హిందుత్వం మీద ఇంత విషం కక్కుతున్నప్పుడు మనం మినిమం క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా? ఇచ్చేద్దాం. సో మొదటిగా చూసుకున్నట్లయితే పతివ్రత అయిన తులసిని మానభంగం చేసిన విష్ణువు. తులసి భర్త పేరు శంఖచూడు. శంఖచూడు దేవతల మీదకి యుద్ధానికి వెళతాడు. యుద్ధంలో దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా శంఖచూడుని జయించలేకపోతారు. తులసి మహాపతివ్రత కనుక ఆమె భర్తను మనం జయించలేకపోతున్నాము అని దేవతలందరూ మీటింగు వేసి కుట్ర పన్ని తులసి యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టడానికి విష్ణువును తులసి వద్దకు పంపిస్తారు. అహల్య దగ్గరకు ఇంద్రుడు వెళ్ళినట్లుగా విష్ణువు తులసి వద్దకు వెళతాడు. విష్ణువు మారువేషంలో అనగా తులసి యొక్క భర్త రూపాన్ని ధరించి తులసి వద్దకు వెళ్ళి క్రింది విధంగా అబద్ధాలు చెప్పి ఆమె మానాన్ని భంగం చేశాడు. ఇక్కడ స్టోరీ మొత్తం ఈ శ్లోకాలన్నీ కూడా మనం పురాణంలోకి వెళ్ళినప్పుడు చూడొచ్చు కాబట్టి స్టోరీలోకి వెళ్దాం. శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్లు జరిగినది. మన దానవ వీరులందరూ మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలో బ్రహ్మదేవుడు వచ్చాడు, మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాడు. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది అంటూనే తులసిని మంచం మీదకు వాల్చాడు. ఆ ఆకర్షణకు, ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. శంఖచూడు కాదని నిర్ధారించుకుంది. చివాలున లేచింది. మాయావి, నువ్వు ఎవడివో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో శపిస్తాను అంటూ గాండ్రించింది. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. శ్రీహరి నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది. వెంటనే తేరుకుంది. జగన్నాథ, నీకు దయలేదు. నీ ఒక బండరాయివి. మోసగించి మానభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. నా భర్తను చంపావు. ఇంతటి దయలేని వాడవి ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుండి నువ్వు పాషాణ రూపుడివి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివని, కృపానిధివని పొగిడేవారు ఒట్టి అమాయకులు, భ్రాంతచిత్తులు. నీది గుండె కాదు, బండరాయి. ఏమాత్రం అపరాధం చేయని నీ భక్తుణ్ణి పరుల కోసమని పొట్టన పెట్టుకోవడానికి నీకు మనస్సెలా ఒప్పింది అంటూ ప్రశ్నించి విష్ణువుని శపించి దేహత్యాగం చేసింది.
ఇక్కడ తనకు కావాల్సింది మాత్రమే ఉంచి దేహత్యాగం చేసేసింది అన్నాడు. ఆమె విష్ణువుని శపించి దేహత్యాగం చేసేలా, అంతకు ముందే విష్ణుమూర్తి ఆమెకు కూడా అనేక వరాలు ఇచ్చాడు. సరే, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ మధ్యలో వీడి వ్యాఖ్యానం కూడా మనం వినాలి కదా. తులసి యొక్క భర్తను జయించలేక మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆమెను మానభంగం చేసిన విష్ణువు దేవుడు ఎలా అవుతాడు? అంతమంది దేవుళ్ళు దేవతలు శంఖచూడుని జయించలేక అతని భార్యను మానభంగం చెయ్యాలా? ఇదెక్కడి ధర్మం? దేవుడంటే సర్వశక్తిమంతుడు కాదా? దేవుడికి అసాధ్యం అనేది ఉంటుందా? మోసం చేసి అబద్ధాలు చెప్పి ఒక స్త్రీ మానాన్ని భంగం చేసిన విష్ణువు దేవుడు ఎలా అవుతాడు? విఘ్నులైన హైందవ సోదరులారా ఆలోచించండి. చూసారా, ఎండ్ ఆఫ్ ది డే వీడికి కావాల్సింది ఇదే. హిందువులందరూ కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి తప్పుగా అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పురాణాల యొక్క ఉద్దేశం ఏమిటి అర్థం కావాలంటే, ఈ పురాణాల గురించి నేను స్టార్టింగ్లో చేసిన వీడియో ఒకటి మీరు వినాలి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి పూర్తిగా అది కూడా చూడండి. ఎందుకంటే పురాణాల్లో చెప్పబడింది అర్థవాదము. చాలామంది అర్థము అనగానే ధర్మార్థ కామమోక్షాల్లో ఉన్న అర్థము అంటే కోరిక తీర్చుకోవటానికి సంపాదించుకునేది ఇట్లా అనుకుంటారేమో. కాదు, అర్థము అంటే కోసము, అంటే దేనికోసం చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది ధనార్థము, కొంతమంది కామ్యార్థము, కొంతమంది కార్యార్థము అంటారు. అంటే అర్థం అంటే ఏంటి? డబ్బా కాదు, కామ్యం కోసము లేకపోతే అర్థము కోసము అన్నట్లుగా. అలాగే ఇక్కడ అర్థవాదము అంటే దేని కోసము చెబుతున్నారు అనేది. దీన్ని ఇంకా అదర్ వర్డ్స్ చెప్పాలంటే మెటాఫారికల్ లాంగ్వేజ్ అంటారు. అంటే అలంకారప్రాయంగా చెప్పినది, అంటే కంపారిటివ్, ఒక పోలికగా చెప్తూ ఉంటారు. ఉపమాన రీతిలో చెప్పబడ్డవని చెప్పొచ్చు. ఇదే బైబిల్లో చెప్పిన మాటలు, యేసు చెప్పిన మాటల గురించి మనం ఇట్లాంటి బయట పెట్టామనుకోండి, అది అలా కాదురా, యేసుక్రీస్తు దాన్ని ఉపమాన రీతిలో చెప్పాడు అంటారు. మరి అలాంటి ఉపమాన రీతిలో ప్రజలందరికీ అర్థం అవ్వాలని వ్యాస భగవానుడు ఇట్లాంటివి రాశాడు అంటే మాత్రం వీళ్ళు నోళ్ళు పడిపోతాయి అట్లాంటివి చెప్పడానికి. పైగా ఇక్కడ సాంబశివరావు అంటున్నాడు కదా, దేవుడంటే సర్వశక్తిమంతుడు కాదా? దేవుడికి అసాధ్యం అనేది ఉంటుందా? దేవుడు చంపేయాలనుకుంటే చంపేయచ్చు కదా, మోసం చేసే చంపాలా అంటున్నాడు. ఇక్కడ ఈ పని చేయటానికి గల కారణం ఏంటి? అది మోసం అవుతుందా లేదా అనేది ఈ కథ గురించి నేను గ్రంథంలోకి వెళ్ళి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. కాకపోతే అంటున్నాడు చూసారా, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు కదా అని. సర్వశక్తిమంతుడే, కానీ సర్వశక్తి నాకు ఉంది కదా అని దేవుడు విధికి అగెనిస్ట్గా వెళుతూ ఉంటే మనుషులకి తమ నడవడిక మీద, సత్ప్రవర్తన అనే దాని మీద నమ్మకం పోతుంది. ఈ ఘట్టంలోనే కాదు, చాలా ఘట్టాల్లో దేవి దేవతలు ఋషులు ఇచ్చిన శాపాలకి, పతివ్రతలు ఇచ్చిన శాపాలకి తల వంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు దాన్ని ధిక్కరించలేకను, నువ్వు ఇచ్చిన శాపం నా మీద ఎట్లా పనిచేస్తుందిరా, నువ్వు నీ పిల్లి శాపనార్థాలు అనలేకనో కాదు. ఈ లోకంలో తపస్సుకు ఉండే ఒక శక్తిని, మర్యాదని, అలాగే పాతివ్రత్యానికి ఉండే శక్తిని, మర్యాదని నిరూపించాలన్న ఉద్దేశంతో దేవుళ్ళు అనేక సార్లు తల వంచారు, తల దించారు. ఆ కారణం చేతనే గాంధారి కృష్ణుడిని శపిస్తే కృష్ణుడు కొంగుపట్టి ఆ శాపాన్ని స్వీకరించాడు. ఆ కారణం చేతనే మహాసాధ్వి అయిన అనసూయమ్మ త్రిమూర్తుల్ని సైతం పసిబిడ్డలుగా మార్చేస్తే వాళ్ళు ఆ పసిబిడ్డలుగానే ఉన్నారు. ఇది మా దేవుడు విధికి లేకపోతే ఈ తపశ్శక్తికి, పాతివ్రత్యానికి ఇస్తున్న మర్యాద. అంతేగాని మీ దేవుళ్ళలాగా ఊరికే భక్తుడు భక్తుడు అని చెప్పుకుంటూ భక్తుడు పెళ్ళం వెనక్కి తిరిగి చూసిందని ఉప్పు స్తంభం కింద మార్చి చంపేటాలు, లేకపోతే ఊరికే భక్తుడు భక్తుడు అనుకుంటా ఆ భక్తుడు కొడుకుల్ని ఉట్టి పుణ్యానికి చంపేటాలు, ఇట్లాంటివి చేయలే, బహుశా చెయ్యడు కూడా. కానీ అట్లాంటి దేవుడిని మీరు సంకనాగుతూ వెనకేసుకొచ్చే మీరు మా దేవుళ్ళ విషయంలో ఏమీ లేని దాన్ని, మనుషులకి మంచి నడవడిక నేర్పాలి అనుకుంటున్న వాళ్ళని ఇలా అవమానించడం ఎంతవరకే కరెక్ట్ సాంబశివరావు? ఈ ఘట్టం ద్వారా ప్రపంచానికి ఏం తెలియచేయాలనుకున్నారు అనేది నేను ఈ కథ మొత్తం వినిపించిన తర్వాత చెప్తాను. అలాగే రెండోది, బృందాదేవిని చర్చిన విష్ణువు. ఇది కూడా సేమ్ స్టోరీయే, కాకపోతే శివపురాణంలో ఉండేపాటికి కథలోని పాత్రల పేర్లు, చివరిలో ఇచ్చుకున్న శాపాలు మనకు మారినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మారటం కాదు, ఈ శాపాలకు తోడు అదనంగా ఈ శాపాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని దేవి భాగవతంలో కొంత చెప్తే శివపురాణంలో మిగిలింది చెప్పారు. ఇక్కడ పురాణాల్లో ఆల్రెడీ నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, శైవ వైష్ణవ శాక్తేయ పురాణాలు 3 ఉంటాయి. ఏ పురాణంలో చెప్పుకునేటప్పుడు ఆ పురాణంలో ఉన్న దేవుడి పేరుని హైలైట్ చేసుకుంటూ చెప్తారు తప్ప ముగ్గురు ఒక్కటే. దేవి భాగవతంలో అమ్మవారి శక్తి గురించి ఎక్కువగా చెప్తే శివపురాణంలోకి వచ్చేపాటికి శివుణ్ణే మహాశక్తిగా చెప్తారు, విష్ణు పురాణంలోకి వచ్చేపాటికి విష్ణువునే పరమదైవంగా చెప్తారు. సో శివపురాణంలో ఉన్నదానికి ఈ కథ గురించి ఏం రాశాడో చూద్దాం. దానవుని దుష్టబుద్ధిని అసహ్యించుకున్న దుర్గా మనస్సులో విష్ణువుని స్మరించగా ఆయన రెప్పపాటులో సాక్షాత్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. అంత సర్వమంగళ దైత్యుని కపటవర్తనాన్ని దామోదరుని కిరిగించి, ఓ లక్ష్మీధర, జలంధరుడు ఈ మోసకృత్యం ద్వారా మనకొక దారి చూపించి వాడి చావుకి వాడే కొని తెచ్చుకున్నాడు. విష్ణు, నువ్వు వెంటనే వాని మందిరానికి వెళ్ళి అతని భార్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పాడు చేయి. వాడి భార్య మంగళసూత్ర మహిమ చేత ఆ దుష్టుడింతకాలము ప్రాణములను ధరించి ఉన్నాడు.
స్త్రీలకు పాతివ్రత్యంతో సమానమైన ధర్మం ముల్లోకాల్లోనూ లేదు. వానిని వధించటానికి మరి ఒక ఉపాయమూ లేదు. వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించింది. విష్ణువు కపట మునివేషంలో జలంధరుని నగరానికి వెళ్ళాడు. సో ఇక్కడ కూడా అంతే, తనకు కావాల్సింది మాత్రమే చెప్పాడు. ఇక్కడ దుర్గమ్మ ఏం చెప్పింది? జలంధరుడు ఈ మోసకృత్యం ద్వారా మనకు ఒక దారి చూపించి వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు అంది. ఏంటింతకీ వాడు చేసిన మోసం? ఏంటింతకీ వాడు చూపించిన దారి? అది కూడా తెలియాలిగా. ఇక మిగతా కథంతా మీకు తెలిసిందే కాబట్టి దీనికి వీడు వ్యాఖ్యానించింది ఏంటో చెప్తాను. ఇలా శపించి బృందాదేవి విష్ణు స్పర్శచే శరీరం అపవిత్రమైనందున అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బృందాదేవి పెట్టిన శాపాన్ని విష్ణువు రామావతారంలో అనుభవించాడు. విష్ణువు చేసిన మానభంగమే రాముడి పుట్టుకకు రామావతారమునకు కారణం. విష్ణువు బృందను మానభంగం చేసి శాపాన్ని పొందాడు కాబట్టి భూమి మీద రాముడిగా అవతరించి బృంద యొక్క శాప ఫలితాన్ని అనుభవించాడు. ఇదే రామావతారానికి కారణం. ఈ విషయాన్ని రాముడే తన నోటితో తానే స్వయంగా ఒప్పుకుంటున్నాడు చూడండి. ఇక్కడ రామాయణంలో ఉంటున్న అరణ్యకాండలోని 63వ సర్గ 4వ శ్లోకాన్ని ఉటంకించాడు. పూర్వం నేను నిశ్చయంగా అనేక పాపకర్మలు చేసి తిని, కావున వాటి ఫలితముని ఇప్పుడు దుఃఖ రూపమున అనుభవిస్తున్నాను అని శ్రీరాముడు చెప్పాడు. మళ్ళీ దీనికి ఒక దిక్కుమాలిన వ్యాఖ్యానం రాశాడు. మానభంగ పాపపు ఫలితాన్ని అనుభవించడానికి పుట్టిన రాముడు దేవుడు ఎలా అవుతాడు? అవతారాలన్నీ వారు స్వయంగా చేసిన స్వయంకృతాపరాధాల వలన వచ్చిన పాప ఫలితాలను అనుభవించడానికి, వారి కోసమే ఈ అవతారాలు కానీ లోక కళ్యాణం కోసం ఎంత మాత్రమూ కానే కాదని గ్రహించమనవి. పాపాలు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? తులసిని బృందని మానభంగం చేసి వారి చేత శాపనార్థాలు పెట్టించుకొని వారి భర్తలను అన్యాయంగా చంపిన విష్ణువు దేవుడు ఎలా అవుతాడు? ఇలాంటి వారిని అవతార పురుషులని, ఆరాధ్య దైవాలని, ఎలవేల్పులని పూజించటం ఏంటి? విఘ్నులైన హైందవ సోదరులారా ఆలోచించండి. హైందవ సోదరులు అందరూ విఘ్నులేరా? హైందవ సోదరులు అందరూ విఘ్నులే. వాళ్ళ విఘ్నతకు వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ ఫస్ట్ నీ విఘ్నత ఏమైంది? నీ విచక్షణ వివేచన ఏమైపోయింది? ఇది కదా నువ్వు ఆలోచించుకోవాల్సింది. సో ఇప్పుడు కథలోకి వెళదాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన హిందూ గ్రంథాల్లోని ఏ ఘట్టంలో అయినా సరే చెప్పేటప్పుడు భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క దీర్ఘదర్శనాన్ని అన్నిటిని చూపిస్తూ ఉంటారు. భగవంతుడు ఒక అవతారం దాలిస్తే ఆ అవతారంలో అనేక ప్రయోజనాలను నెరవేరుస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు ఒక పని చేస్తే కూడా ఆ పని వల్ల అనేక ప్రయోజనాలు నెరవేరుతాయి. బహుశా ఏళ్ల దేవుడికి లాగా మేకులు కొట్టించుకెళ్ళిపోతే మొత్తం మారిపోయింది అనుకుంటాడు తప్ప మేకుల వల్ల ఏకలు కూడా ఓడలేదన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. అలాంటి ఘట్టాలు ఏవి మన దానిలో ఉండవు. కాబట్టి వాళ్ళ దేవుడు ఏమీ పీకలేకపోయాడన్న కడుపు మంటని మన దేవుళ్ళ మీద విమర్శలు చేస్తూ విషం కక్కుతూ సరిపెట్టేసుకుంటూ ఉంటారనమాట. కథలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి శంఖచూడులు ఎవరెవరు, అలాగే బృందా జలంధరులు ఎవరు, లేదంటే పేర్లు మార్పని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అది తెలియాలి అంటే దేవి భాగవతంలోని 9వ స్కందంలో ఉన్న 21వ అధ్యాయాన్ని మనం చూడాలి. చూసారు కదా, 21వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తుడగు శంఖచూడు వేకువను కృష్ణుని ధ్యానించి కమ్మని పూలపాన్పు నుండి లేచెను. అతడు రాత్రి వస్త్రములను వదిలి మంగళ స్నానం ఉనర్చి తెల్లని దుస్తులు దాల్చి తిలకము నుదుట దిద్దెను. అతడు నిత్యకృత్యములు నెరవేర్చుకొని దేవవందనం ఆచరించి మంగళ ద్రవ్యములు పెరుగు, నెయ్యి, తేనె, పేలాలు మున్నగు వానిని చూచెను. నారద, అతడు అలవాటు బ్రాహ్మణులకు మేలైన రత్నములు, మణులు, వస్త్రములు, బంగారము దానముగా నిచ్చెను. తన రణయాత్ర మంచిగా సాగుటకతడు బ్రాహ్మణ గురువులకు విలువైన రత్న మాణిక్యములు, ముత్యములు, వజ్రములను దానమిచ్చెను. అతడు శుభము కొరకు బ్రాహ్మణులకు, నిరుపేదలకు మేలైన గజాస్వములను, రత్న ధనరాశులను దానముగా ఇచ్చెను. చూశారు కదా, అతడు స్వచ్ఛమైన కృష్ణ భక్తుడు శంఖచూడుడిగా పుట్టిన తర్వాత కూడా. అలాగే ఆ తర్వాత వచనాల్లో ఏముందో చూడండి. ఇట్లు సైన్య విభాగం అనర్చిన అతడు శ్రీహరిని స్మరించుచు తన శిబిరం నుండి బయటకు బయలుదేరను. అలాగే ఆ చివరను చూసినట్లయితే జ్ఞానప్రదుడు, జ్ఞానబీజుడు, జ్ఞానానందుడు, సర్వజ్ఞుడు, సనాతనుడు అగు శివుని దర్శించి దానవపతి విమానము నుండి దిగిను. అతడు తన వారందరితోటి భక్తి మీర తలవంచి శివునకు మ్రొక్కెను. శివున కెడమ వైపున భద్రకాళియును, ముందు వైపున కుమారుడును కలరు. చూశారు కదా, ఈ శంఖచూడు యుద్ధానికి ముందు కూడా పరమశివుడితో నిజానికి యుద్ధం జరిగింది. ఈడు అన్నాడు కదా సాంబశివరావు, విష్ణుమూర్తి చంపాడని చెప్పేసి. విష్ణుమూర్తి చంపల, అక్కడ యుద్ధం చేసి చంపింది శివుడు. కానీ ఆ యుద్ధానికి వెళుతూ కూడా ఆ శంఖచూడు విష్ణుమూర్తికి, శివుడికి ఇద్దరికీ కూడా నమస్కరించాడు. అంటే వాడికి భగవంతుడి పట్ల సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. కానీ ఆ భక్తి విశ్వాసాల కంటే మెండుగా తనకి అహంకారం ఉంది. సాక్షాత్తు బ్రహ్మ, శివుడు, విష్ణుమూర్తి చెప్పినా సరే దేవతల రాజ్యాన్ని దేవతలకు ఇయ్యకపోగా దేవతలు సాగర మదనంలో సంపాదించిన సొత్తంతటినీ కూడా దొంగలించాలని చూశాడు. కానీ ఈ విషయాలు ఏవైనా సరే కథలో ఉన్న సాంబశివరావు చెప్తాడా? చెప్పడు.
అలాగే అనేక లోకాలను పీడించాడు. ఇంతకీ ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి అంటే ఆ శంఖచూడు లేదా జలంధరుడికి ఒక వరం ఉంది. ఆ వరం ఇచ్చింది ఎవరు? మళ్ళీ సాక్షాత్తు బ్రహ్మదేవుడే. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏమిటి అంటే ఈ శంఖచూడు లేదా జలంధరుడి భార్య ఎప్పటి వరకైతే పతివ్రతగా ఉంటుందో అప్పటి వరకు ఇతనికి ఎటువంటి మరణం కానీ సంభవించదని చెప్పారు. అంటే ఈ వరం ఇవ్వటానికి కారణం ఏంటి? ఇతని భార్య చాలా పతివ్రత. ఆవిడ పాతివ్రత్యం ఇతన్ని రక్షిస్తుంది. ఇతన్నంటే ఇతన్నే కాదు, లోకంలో ఏ భర్తకైనా నిజమైన రక్షణ ఏంటంటే తన భార్య యొక్క పాతివ్రత్యమే. అటువంటి పతివ్రతలకు వారి పాతివ్రత్యానికి లోకాల మర్యాద పెరగాలి అన్న ఉద్దేశంతో ఈ కథ చెప్పారు తప్ప ఈ కథలో పాత్రల్ని యథాతథంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ వ్యాఖ్యను పట్టుకుని పురాణాలు కల్పితం అంటున్నాడు. పురాణాలు కల్పితం కాదు. పురాణాల్లో దేవతల మధ్య జరిగిన ఘట్టాలుగా చెప్పబడ్డేవి. 100% చెప్తున్నాను, ఇవన్నీ అర్థవాదమే. ఒకవేళ అలా కాదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే, నిజంగా దేవతలకు రూపాలు ఉంటాయని, దేవతలకి కోరికలు ఉంటాయని, వాళ్ళు కూడా మళ్ళా అరిషడ్ వర్గాలకి బందీలని అనుకుంటే గనక మరి మీరే వచ్చి చెప్పండి. ఇది కొంతమంది హిందువులకు చెప్తున్న మాట. దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారో మీరు చెప్పండి. నేను చెప్పిన దానికి నాకు వ్యాసుడి ప్రమాణం, శంకర భగవత్పాదుల వారు ప్రమాణం. అయితే ఈ ఘట్టం అంతా కూడా చెప్తూ సాంబశివరావు ఒక మాట రాశాడు, విష్ణువు శాపానికి భయపడి బయటపడ్డాడు అని చెప్పేసి. అయితే శాపానికి బయటపడటం కాదు, ఈ ఘట్టం అంతా కూడా విష్ణువు ముందే జరుగుద్దని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇదే దేవి భాగవతంలోనే చెప్పిన స్పష్టమైన మాట. కావాలంటే దేవి భాగవతంలో ఉన్న నవమ స్కందంలోని 19వ అధ్యాయంలో ఉన్న ఈ ఘట్టాన్ని చదవండి. నిజానికి శంఖచూడు, తులసి ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడి భక్తులు. శ్రీకృష్ణుడితో పాటు గోలోకంలో నివసించిన వాళ్ళు. పైగా శంఖచూడు సాక్షాత్తు కృష్ణాంశతో పుట్టిన కృష్ణుడి మిత్రుడే సుధాముడు. ఆ తర్వాత తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ఈ విషయం మనం చెప్తుంది కాదు, దేవి భాగవతమే చెప్తుంది. అయితే దేవి భాగవతంలో తులసికి సంబంధించిన గొప్పతనాన్ని, తులసి మొక్క యొక్క వైభవాన్ని, లేదంటే ఆ తులసి మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాల్ని చెప్పటం కోసం ఈ కథ రూపంలో చెప్పుకొచ్చారు ఆ వృక్షం యొక్క గొప్పతనాన్ని. దానికంటే ముందు ఆ శాప వృత్తాంతాన్ని కూడా ఈ కథలో మీరు చదువుకోవచ్చు. అండ్ జరగబోయేదాన్ని మొత్తాన్ని కూడా శ్రీ మహావిష్ణువు ముందే చెప్తున్న మాట కూడా వినండి. అంత సర్వజ్ఞుడు సర్వవిధుడగు హరి అంతయును విని నవ్వి బ్రహ్మకొక రహస్యమైన విషయమును ఇట్లు చెప్పదొడంగెను. శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ బ్రహ్మ, శంఖచూడుని వృత్తాంతమంతయు నేనెరుగుదును. మునుపతడు నా భక్తుడు, గోపకుడు, మహా తేజస్వి. అతని పూర్వచరిత్రను తెలుపుదును వినుము. ఆ గోలోక చరితము పాపహరము పుణ్యప్రదము. మున్ను సుధాముడను గోపుడు నా పార్శ్వచరుడు. అతడు దారుణమైన రాధాశాపమునకు గురై దానవుడాయను. నేనొకప్పుడు విరజను వెంట పెట్టుకుని నా ఇంటి నుండి రాసమండలమునకు వెళ్ళి తిని, నేను విరజతో జంటగా నుండుట ఒక దాసి వలన విని రాధ కోపముతో పరుగు పరుగున అచ్చటికి వచ్చెను. కానీ ఆమె నన్ను చూడలేకపోయాను. విరజ నదీ రూపము దాల్చుట నేను కనుమరుగగుట గని రాధ చెలియలతో తన ఇంటికేగెను. నేనంతటా సుధామునితో మందిరమందుండుట చూచి రాధ నన్ను తోలనాడెను. నేను మాత్రము నోరు విప్పలేదు. అది సహించలేక సుధాముడు ఆమెను కోపించెను. ఆమెను నా ఎదుట నిందించెను. అది విని కన్నులెర్రజేసి నా సభ నుండి బయటకు వెళ్ళిపోమ్మని రాధ అతన్ని ఆజ్ఞాపించెను. అప్పుడు లక్షలాది చెలికత్తెలు లేచి పలుమార్లు వాగుచున్న తేజశాలియగు వాణ్ణి బయటకు గెంటిరి. అతడు వారిని దండించెను. అది విని దానవుడై పుట్టుమని రాధ అతనిని దారుణముగా శపించెను. అతడట్లా శపించబడి ఏడ్చుచూ నాకు నమస్కరించి వెళ్ళుచుండెను. అతనిపై జాలిపోని వారించి రాధ ఇట్లనెను, ఓయ్ వత్స, నిలుము, పోకుము. ఎక్కడికేగుదు వనుచు రాధయ్యను పలికి మిక్కిలిగా బాధపడెను. అప్పుడు అచ్చటి గోపులందరూ దుఃఖించిరి. మేమందరము రాధకు నచ్చజెప్పితిమి, ఓ సుధామ, ఒక క్షమార్థములో నా శాపమును అనుభవించి తిరిగి రమ్మని రాధ అతనికి శోకముడిపెను. అతడును శోకముడిగెను. గోలోకమందలి అర్ధక్షణము భూలోకమందొక మన్వంతర కాలమగునని బ్రహ్మ నియమము కలదు. కనుక శంఖచూడు తిరిగి గోలోకము చేరగలడు. అతడు బలిష్ఠుడు, మాయావి, యోగీశుడు. శివుడు నా సోలము తీసుకుని భారతమునకేగి అతన్ని సంహరింపగలడు. నా మంగళకరమగు కవచము కంఠమున దాల్చడం వలన అతడు గెలుపొందును. ఆ కవచము ధరించి ఉన్నంత కాలము అతన్నెవ్వడు హింసింపజాలడు. నేను బ్రాహ్మణ రూపమున ఏగి అతనిని కవచం ఇమ్మని యాచింపగలను. ఆమె సతీత్వము భంగమైనంతనే అతనికి చావు మూడునని మునుపు నీవే వరమ సంగతివి. అతని భార్యతో విష్ణుడనగు నేను కలయగలను. వెంటనే తప్పక అతడు చావగలడు. ఆ పిమ్మట ఆమె తనువు చాలించి తిరిగి నా ప్రియురాలు కాగలదు అని జగన్నాథుడు శివునకు తన సోలమిచ్చెను. సోలమిచ్చి మాధవుడు వెంటనే అంతఃపురములోని కరిగెను. బ్రహ్మ రుద్ర సురులను భారతదేశమున కరిగిరి. చాలా స్పష్టంగా విష్ణుమూర్తి ఆ ఘట్టం మొత్తాన్ని చెప్పాడు.
అండ్ ఆ శాప వృత్తాంతాన్ని, ఆ తర్వాత శంఖచూడుడు బ్రహ్మ ద్వారా పొందిన వరాన్ని కూడా చెప్పాడు. ఈ కారణం చేత వాళ్ళు వరాలు పొంది ఉన్నారు కాబట్టే ఆ విధంగా తులసితోటి విష్ణుమూర్తి కలిసినట్లుగా రాయబడింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తులసి కూడా ఈ సాంబశివరావు కంటే ముందే అడిగేశారు ఆవిడ, నువ్వు ఒక పాషాణ హృదయుడివి, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని స్పష్టంగా అడిగేశారు. మన పురాణాల గురించి ఇప్పుడు సాంబశివరావు లాంటి వచ్చేసి అడ్వకేట్ లాగా కూర్చుని వాదించాల్సిన అవసరం లేదు. ఆ పురాణాల్లోనే ఈ రోజు వీళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి ఆ రోజే బాధితులని చెప్పబడుతున్న వాళ్ళు అడిగేశారు. దానికి అప్పుడే పరమాత్మ సరైన సమాధానం కూడా ఇచ్చేశాడు. కానీ పతివ్రత యొక్క శాపం ఎప్పటికీ తిరుగులేనిది కాబట్టి ఆ శాపాన్ని పరమాత్ముడు తన స్వీయ నిర్ణయంతో అనుభవించడానికి సిద్ధపడ్డాడు తప్ప ఆ శాపానికి లోబడి గత్యంతరం లేని బతుకు బతకటానికి కాదు. లోకంలో పతివ్రతలు తపస్సులు తలుచుకుంటే పరమాత్ముడు కూడా వాళ్ళకి అధీనమవుతాడని చెప్పటం ఈ కథ వెనకాల ఉద్దేశం. అలాగే తులసి మొక్కకి ఎందుకంత ప్రాధాన్యత, ఎందుకంత పవిత్రత వచ్చింది? ఎందుకంటే హిందువులు చేసే ఏ పూజలో అయినా సరే తులసి పత్రం లేకుండా వాళ్ళ పూజ ముందుకు జరగదు, పూజ చేయరు కూడా. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తులసికి ఇచ్చిన వరంగా చెప్తారు. అందుకే ఈ పురాణాలన్నీ రెండిట్లో కూడా మొదట తులసోపాఖ్యానం అని చెప్పేసి తులసి యొక్క పవిత్రత గురించి, కథ గురించి చెప్పిన తర్వాత తులసి పూజ ఏ విధంగా చేసుకోవాలి, తులసిని ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు కొయ్యకూడదు, తులసిని ఎవరు పూజించాలి, ఎవరు పూజించకూడదు, ఏ సందర్భంలో ముట్టాలి, ఏ సందర్భంలో ముట్టకూడదు, ఏ వారాల్లో కొయ్యాలి, ఏ వారాల్లో కొయ్యకూడదు అన్నీ కూడా చెప్పడం జరిగింది. కేవలం ఇదంతా ఒక స్త్రీకి సంబంధించిన ఘట్టమే అయితే ఈ పూజా విధానము లేదంటే ఈ మొక్కల్ని కొయ్యాల్సిన విధానం, కొయ్యకూడని విధానాల గురించి ఎందుకు చెప్తారు? నిజంగా తులసి బహుళ ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే ఒక అద్భుతమైన దివ్య ఔషధం. ఆ ఔషధానికి అటువంటి లక్షణాలు ఏ విధంగా వచ్చాయి, దానికి ఎందుకంత పవిత్రత వచ్చిందని చెప్పటం శ్రీ మహావిష్ణువు యొక్క, వ్యాస భగవానుని యొక్క లక్ష్యం. ఇది అర్థం చేసుకోకుండా కేవలం కథలో మొత్తం ఈ రేప్ సీన్లు అంటూ, సెక్స్ సీన్లు అంటూ చూసి రాశాడు చూసారా బుక్. మరి సాంబశివరావు బుద్ధి ఎక్కడ ఆగిపోయిందో మీరు ఆలోచించండి. దయచేసి హిందువులు ఎవరు కూడా మీ బుద్ధిని అటువైపును కేంద్రీకరించకండి. అలాగే మతం మారిపోయిన వాళ్ళు కూడా ఇటువంటి విషయాల్ని ఆలోచించి మీ జీవితాలను పాడు చేసుకోమాకండి. ఒక్కసారి విష్ణుమూర్తి తులసితో చెప్తున్న మాటలు వినండి. ఈ శాప వృత్తాంతాలు, శాపాలు ఇచ్చుకోవటాలు, ప్రతిశాపాలు పెట్టుకోవటాలు, ప్రతిశాపం ఏం లేదు ఇక్కడ. విష్ణువు తులసికి ఎటువంటి శాపాలు ఇవ్వలేదు, ఇన్ఫాక్ట్ వరాలే ఇచ్చారు. ఎందుకంటే జరిగేది జరగబోయేది అంతా కూడా లోక కళ్యాణం కోసమే తెలుసు. కాబట్టి లోక కళ్యాణం అంటే అర్థం కూడా తెలియని కొన్ని మతాలకు సంబంధించిన మూర్ఖులు, చవటలు వాళ్ళు రాసిన పుస్తకాలు నమ్మి తొందరపడి ఒక కంక్లూజన్కి రాకండి. కనుక నీవిప్పుడు పాషాణము కమ్ము, నిన్ను సాధువుగా తలుచువారు ఏమీనూ తెలియని వారు, ఏ అపరాధం ఎరుగని నీ భక్తుని నీ వేల చంపితివి అని తులసి మాటి మాటికి గొల్లున ఏడ్చెను. ఆమె శోకము పాపి ఆమెను ప్రబోధించుటకు కరుణారసమందిరుడగు కమలాకాంతుడు శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ కళ్యాణి, పూర్వము నీవు నన్ను గురించి పెక్కేండ్లు తప్పించితివి. శంఖచూడుడు కూడా నీ కొరకు తపమునర్చినాడు, అతడు తన తపఫలంగా నిన్ను భార్యగా పొందాడు. ఇప్పుడు నీ తపఫలము నీకు చెందవలసి ఉన్నది కదా. అర్థమైందరా సాంబడు? ఆమె పూర్వం శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేసింది. అలాగే శంఖచూడుడు ఈమె కోసం తపస్సు చేశాడు. శంఖచూడుడి కోరిక నెరవేరింది, మరి ఈమె కోరిక కూడా నెరవేరాలి కదా. నీవు నీ తనువు విడిచి దివ్యదేహము దాల్చి లక్ష్మికి సాటిదానవై నా తోడ సుఖములందుము. నీ ఈ శరీరము పవిత్ర భారతదేశమునందు గండకీ నదీ రూపమున పుణ్యములు గురియుచుండును. నీ కేశపాశములు పవిత్ర వృక్షము కాగలదు. తులసి కేశపాశముల నుండి పుట్టుట వలన ఆ వృక్షము తులసి అను పేరు వాసిగాంచును. ఓ వరానన, దేవ పూజలకెల్లా పత్రము పుష్పముల్లో తులసికే ఎక్కువగా ప్రాధాన్యం ఉండును. సుందరి, స్వర్గమర్త్య పాతాళ లోకములందును గోలోకమందును నా సన్నిధి అందును పూలలో శ్రేష్టమైన వృక్షము నీవే అగుదువు. గోలోకమందలి విరజానది తీరమందున్న రాసమండలమునందు బృందావనమందు బాండీరమున చెంపక వనమున చందన కాననములందున మాధవి మాలతి కుంద మాలికా మున్నగు వనముల పుణ్యస్థలములందెల్లా నీవు తప్పకయుందువు. తులసి వృక్ష మూలమునందు పుణ్యప్రదములకెల్లా పుణ్యప్రదములకు తీర్థములు నివాసమయ్యుండును. తులసి చెట్టు కింద దేవతలు వసింతురు. తులసి పత్రం ఒక్కటైనా తల మీద పడిన చాలు, అప్పుడు సకల తీర్థముల స్నాన ఫలము కలుగును. సర్వయజ్ఞముల దీక్షా ఫలము తులసి పత్ర జలములతో అభిషేకము చేయుట వలన కలుగును. 1000 అమృత కలశములతో శ్రీహరిని సంతోషపరిచిన ఫలం ఒక్క తులసి పత్రము దానము చేసిన కలుగును. 10,000 ఆవులు దానము చేసినంత ఫలము కలుగును. కార్తీక మాసమున ఒక్క తులసి పత్ర దానమున అనంత ఫలములు కలుగును. తులసి పత్ర జలమును మరణకాలమున తాగువాడు సకల పాపముల నుండి ముక్తుడై విష్ణులోకము చేరగలడు. ప్రతి దినము తులసి జలమును తాగు మానవుడు 1,00,000 అశ్వమేధ యాగములు చేసిన పుణ్యం పొందును. ఇంకా చాలా చెప్పారు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే తులసి మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, తులసి మొక్క యొక్క పవిత్రతని మనుషులందరికీ తెలియచేయటానికి. అయితే ఆ మొక్కకు ఆ పవిత్రత ఎలా వచ్చిందంటే కేవలం భౌతికపరమైన కారణాలే కాకుండా ఆధ్యాత్మికమైన ఒక రీజన్ కూడా ఉండాలి. కాబట్టి భగవంతుడే స్వయంగా ఆ చెట్టుని
ఆశీర్వదించాడు, భగవంతుడి స్వయంగా వరం ఇచ్చాడు అని చెప్పటం కోసం ఈ జగన్నాటకం అంతటినీ కూడా పురాణ రూపంలో మనకి తెలియజేశారు. అంతే తప్ప ఇక్కడ ఎక్కడ తులసి పట్ల మోహము లేదు, వ్యామోహము లేదు. ఇన్ఫ్యాక్ట్ భగవంతుడు నిజంగా ఒక స్త్రీతో సంభోగం చేయాలనుకునేంత అల్పుడే అయితే గనక అతని భగవంతుడని మనమనం. కానీ ఇదే కథని ఎవరినో నెపంగా పెట్టి మనకి చెప్తే ఆ కథ పట్ల మనకి పవిత్రమైన భావన రాదు. అలాగే ఆ పాత్ర నిజంగా ఉంటే ఆ పాత్రలు కూడా అటువంటివి అంగీకరించవు. కానీ సనాతన ధర్మంలో ఉన్న పరమాత్ముడు నా గురించి కాకుండా నా మనుషులు ఎలా ఉండాలి అనుకునే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. కాబట్టే పరమాత్ముడు మనకి వేదం ద్వారా మార్గం చూపించాడు, పురాణం ద్వారా ఆచరణ చేయించాడు. ఇకపోతే మోసము ద్వారానే ఎందుకు జలంధరుని లేదా శంఖచూడుని చంపాల్సి వచ్చింది అంటే శివపురాణంలో ఒకసారి చూడండి శివపురాణంలోని రుద్ర సంహిత యుద్ధకాండంలో ఉన్న 22వ అధ్యాయంలో ఏముందో. మిక్కిలి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ గీతా వాద్య నృత్యాలకు రుద్రుడు విమోహితుడయ్యాడు. తన చేతుల నుండి ఆయుధాలు జారిపోవటాన్ని కూడా గుర్తించలేకపోయాడు. అంతగా స్పృహ కోల్పోయాడు. రుద్రుడు ఇంతగా తన్మయుడు అవ్వటం గమనించి జలంధరుడు కామ వివశుడై పార్వతీ మందిరానికి త్వరగా వెళ్ళాడు. బలశాలులైన శుంభ నిశుంభులకు రణరంగ బాధ్యతలు అప్పగించి ఆ దైత్యవల్లభుడు జలంధరుడు తానే జటాధరుడిగా రూపుదాల్చాడు. 10 చేతులతో 5 ముఖాలతో 3 నేత్రాలతో సాక్షాత్తు రుద్ర సన్నిభుడై మహావృషభ వాహనం మీద బయలుదేరాడు. వ్యాస మహర్షి అది ఆసురీ మాయ. దానితో జలంధరుడు జటాధరుడైపోయాడు. అలా తన వద్దకు వస్తున్న రుద్రుణ్ణి అల్లంత దూరాన చూసిన పార్వతీదేవి తన ఇష్టసకుల మధ్య నుండి లేచి ఎదురు వచ్చింది. వాడి కంటపడింది. ఆ సౌందర్యలహరిని భవానీని చూడటంతోనే ఆ ధనుజేశ్వరుడికి వీర్యస్ఖలనమైపోయింది. నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు తెలుసుకుంది గౌరీదేవి వాడు దానవుడని. భయంతో వణికిపోయింది. వెంటనే అంతర్ధానం చెంది వేగంగా మానస సరోవరానికి ఉత్తర తీరానికి వెళ్ళిపోయింది. క్షణకాలంలో మెరుపుతీగలాగా మాయమైపోవడంతో పార్వతి కానరాక ఆ దైత్యవల్లభుడు వచ్చినంత వేగంగాను తిరిగి యుద్ధరంగాన శివుడున్న చోటికి వెళ్ళిపోయాడు. మానసోత్తర తీరానికి చేరిన పార్వతీదేవి మనసులో విష్ణువుని స్మరించింది. శ్రీహరి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చేరువలో వినయంగా నిలిచాడు. నమస్కరిస్తూ నిలిచాడు. అతన్ని చూసి జగన్మాత మనసు కలతరేగింది, ప్రసన్నమైంది. ఇలా పలికింది. విష్ణుమూర్తి, జలంధర మహాదైత్యుడు ఇప్పుడు ఒక అద్భుతం చేసి వెళ్ళాడు. ఆ దుర్మార్గుడు చేసిన ఆ అద్భుత చేష్ట నీకింకా తెలియలేదా అని జగదంబ అడిగేసరికి గరుడధ్వజుడు మరొక్కసారి జగన్మాతకు నమస్కరించి వినమ్రంగా మెడవంచి నిలబడి బదులు పలికాడు. జగదంబ, పార్వతీదేవి, నీ దయ వల్ల వృత్తాంతమంతా నాకు తెలిసింది. తల్లి ఆజ్ఞాపించు, నీ అనుమతితో అది నిర్వహిస్తాను అంది. విష్ణుమూర్తి ఇలా అన్నాక పార్వతీదేవి జగన్మాత ఆ హృషికేశుడికి ధర్మ సూక్ష్మాన్ని నేర్పుతూ ఆజ్ఞాపించింది. శ్రీహరి వాడే మనకు దారి చూపించాడు, గ్రహించావు కదా. వాడి ఇల్లాలి పాతివ్రత్య ధర్మాన్ని భ్రష్టం చెయ్యి, ఇది నా ఆజ్ఞ. రమేష, మరోలా ఆ మహాదైత్యుడు వధ్యుడు కాదు. వినండి, మరోలా ఆ మహాదైత్యుడు వధ్యుడు కాదు. ఈ భూగోళం మీద పాతివ్రత్యానికి సాటి వచ్చే ధర్మం మరొకటి లేనే లేదు. పార్వతీదేవి ఆనతిని శ్రద్ధగా శిరసా వహించి ఆ శ్రీహరి వెంటనే మోసం చేయడానికి జలంధరపురంలోకి పునఃప్రవేశం చేశాడు. చూశారు కదా, ఆ జలంధరుడనే రాక్షసుడు లేదా శంఖచూడుడనే రాక్షసుడు మరి భూలోకంలో ఉన్న స్త్రీలందరి మానాలి పాడు చేయడం, సాక్షాత్తు జగన్మాత దగ్గరికే మోసంతో వచ్చి ఆమె శీలాన్ని అపహరించాలని చూశాడు కదా. తన భార్య పాతివ్రత్యం మాత్రమే పాతివ్రత్యమా? లోకంలో ఉన్న ఇతర స్త్రీలకి ఆ పాతివ్రత్య విలువలు ఉండవా? మరి అందరి పతివ్రతల్ని పాతివ్రత్యాన్ని భంగం చేయాలనుకుంటున్న వాడికి మరణం సంభవించేది ఒకే ఒక్క కారణం చేత, తన భార్య పాతివ్రత్య భంగం చేత అనుకున్నప్పుడు మరి ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? బ్రహ్మదేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు, ఆ వరభంగం అవ్వటానికి వీల్లేదు. అలాగని లోకంలో రాక్షసత్వం పెరిగిపోతూ ఉంటే, దానవులు తెగించి సాత్వికులందరినీ హింసిస్తూ ఉంటే మరి రక్షించాల్సిన పరమాత్ముడు రక్షించడం కోసం ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడు. ఎందుకంటే లోకక్షేమమే తనకి ప్రధానము భగవంతుడికి. ఈ లోకానికి మంగళం చేయటం కోసం, శుభాలను చేకూర్చడం కోసం ఆ పరమాత్ముడు అవసరమైన చోట ఎలాంటి కఠినమైన నిర్ణయాలన్నా తీసుకుంటాడు అని చెప్పటం ఈ కథ యొక్క ఉద్దేశం. ఈ కథ ద్వారా ఆ ధైర్యాన్ని ఇస్తూనే రాక్షసుడి భార్య అయినంత మాత్రాన ఒక మంచి వాళ్ళకి అన్యాయం జరగదు. తులసి ఆ రాక్షసుడి భార్యగా ఉన్నందున గత్యంతరం లేని పరిస్థితుల్లో విష్ణువు తన పాతివ్రత్యానికి భంగం కలిగించాల్సి వచ్చింది. దానివల్ల ఆ పతివ్రత యొక్క పవిత్రతకి, పాతివ్రత్యానికి ఎటువంటి కష్టము కలగలేదు అని లోకానికి తెలియచెప్పటం కోసం ఎవ్వరికీ లేనంత పవిత్రతని ఆ తులసి వృక్షానికి ఇచ్చారు. ఇక ఆది భౌతిక అర్థం కనుక మనం చూసినట్లయితే దానిలో అంతరార్థం చాలా ఉంటుంది. అయితే దానికి వీడేమంటాడంటే ఏంటి ప్రమాణం అని మాట్లాడతాడు కాబట్టి దాని జోలికి వెళ్ళట్ల. నిజంగా ఒక్కసారి చూడండి, తులసి అంటే ఒక వృక్షం అనుకుంటే జలంధరుడు అంటే ఎవరు? జలమును ధరించువాడు.
అంటే మేఘము. ఆ జలంధరుడి తండ్రి ఎవరు అంటే సముద్రుడు. ఆ సముద్రుడికి ఎలా కలిగాడు సంతానంగా అంటే రుద్రుడి నుంచి వచ్చిన ఉష్ణం ఏదైతే ఉంటుందో, మూడో కన్ను తెరవటం ద్వారా మూడో కంటి నుంచి వచ్చిన వేడి ఏదైతే ఉందో ఆ వేడి ద్వారా ఈ జలంధరుడు అనేవాడు పుట్టాడుగా చెప్తారు. నిజంగా ఇప్పుడు ఆలోచించండి, సముద్రం నుంచి నీరు ఆవిరి అవ్వాలి అంటే వేడి కావాలి. ఆ వేడి వల్ల ఆ నీరు ఆవిరిగా మారి ఆవిరి మేఘంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ మేఘం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మేఘాలు ఇప్పుడు ఆకాశం నిండా ఉంటాయి, మన వాతావరణం భూ వాతావరణం నిండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చెప్పాలి అనుకున్నది ఏంటి, మొక్కలకి ప్రకృతిలో ఉన్న చెట్లకి అదేవిధంగా మేఘాలకి ఉన్న సంబంధాన్ని చెప్పాలనుకున్నారు. ఆ చెప్పే క్రమంలో తులసి ఎందుకంత ప్రాధాన్యమైంది, ఎందుకంత పవిత్రమైందని చెప్పాలనుకున్నారు. కానీ ఈ అర్థం చెప్పామంటే దీనికి రెఫరెన్స్ ఏది అని మళ్ళీ లేడీస్ చేస్తారు. నిజంగా రెఫరెన్స్ అంటే పురాణంలో కథలకి వేరే ఏమీ ఉండవు. ఆ పేర్ల యొక్క అర్థాలను తీసుకున్నాము అంటే వాటిని అన్వయించుకున్నాము అంటే స్పష్టంగా వస్తుంది. కానీ ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయిన కారణంగా ఇది ఇక్కడితో ఆపుతున్నాను. తదుపరి ఎపిసోడ్లో మరింత వివరంగా దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక కింద యాజ్ యూజువల్ గొర్రెలు ఏం కామెంట్ పెడతాయంటే దమ్ముంటే మా సాంబన్న తోపు, మా సాంబన్న తురుము, మా సాంబన్న చెప్పినట్టు చెప్పు, రెఫరెన్స్లు చూపించంటారు. ఇక ఇంతకు మించి రెఫరెన్స్లు మనం చూపించడానికి కూడా ఏమీ లేవు. ఎందుకంటే వాడు రాసిన రాతలకి ఇది చాలా స్పష్టమైన వివరణ, విచారణ. సో నా శక్తి మేరకు నేను ప్రయత్నించాను. సబ్జెక్ట్ అర్థం చేసుకోవటంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా లేదా సబ్జెక్ట్ నేను చెప్పటంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా దయచేసి సవివరంగా, సంస్కారపూరితంగా, నిర్మాణాత్మకంగా కామెంట్ల ద్వారా మీ సలహాలు, సూచనలు తెలియజేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.